తెలంగాణలో రవాణా శాఖ వాహనాల రిజిస్ట్రేషన్పై తీసుకున్న నిర్ణయం అమలు చేస్తోంది. కొత్తగా కొన్న వాహనాలు షోరూముల వద్దే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్కు అంతా సిద్ధం చేశామని తెలిపారు రవాణా శాఖ అధికారులు. ప్రయోగాత్మకంగా ఒక షోరూంలో వాహనాల రిజిస్ట్రేషన్ మొదలుపెట్టారు ఆర్టీఏ అధికారులు. కొత్త వాహనాలు కొనే వారికి గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర రవాణా శాఖ. బైక్స్, కార్లు కొన్న యజమానులు వాహనాల రిజిస్ట్రేషన్కు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లవలసిన అవసరం లేదని తెలిపారు. ఇక నుంచి డీలర్ల వద్దనే వాహనాల రిజిస్ట్రేషన్ చేయాలని ఈ నెల 8వ తేదీన నిర్ణయం తీసుకున్నారు రవాణా శాఖ అధికారులు. అందుకనుగుణంగా సాఫ్ట్వేర్ను 15 రోజుల్లో తయారు చేశారు. ప్రయోగాత్మకంగా శ్రీకృష్ణ ఆటోమోటివ్స్ షోరూంలో విజయవంతంగా పరీక్షించారు. హైదరాబాద్లో కొత్తగా కారు కొనుగోలు చేసిన వాహనదారుడికి డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్ చేశారు అధికారులు. రవాణా శాఖ కొత్త సాఫ్ట్వేర్ విజయవంతం కావడంతో షోరూముల వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేస్తామని తెలిపారు రవాణా శాఖ అధికారులు. వాహనాల రిజిస్ట్రేషన్ కు రవాణా శాఖ కార్యాలయంకి రావాల్సిన అవసరం లేదు. ఎక్కడ షోరూంలో కొంటే అక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సౌకర్యాన్ని కలగజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా అన్ని రకాల సేవలను ఆన్లైన్ లో చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. వెహికల్ శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం డీలర్ ఆన్లైన్ లో దరఖాస్తు చేస్తారన్నారు అధికారులు. వాహనదారుడి అవసరమైన పత్రాలైన ఇన్వాయిస్, ఫామ్ 21, 22, ఇన్సూరెన్స్, చిరునామా రుజువు, వాహన ఫోటోలు ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తారు. రవాణా శాఖ అధికారి దరఖాస్తును పరిశీలించి రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించనున్నారు. ఆన్లైన్ వెరిఫికేషన్ అనంతరం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి పంపిస్తామని తెలిపారు అధికారులు. కొత్త విధానంతో ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లే అవసరం వాహనదారులకు ఉండదంటున్నారు అధికారులు. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తవుతుందని తెలిపారు. అవసరమైతే ఆటోమొబైల్ డీలర్ల వద్ద వాహనాలపై తనిఖీలు చేస్తామని తెలిపారు రవాణా శాఖ అధికారులు. దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు రవాణా శాఖ అధికారులు. ఇక నుంచి కొత్తగా కొనే వెహికల్స్ షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపారు. ఈ సౌకర్యం బైక్స్, కార్లకు మాత్రమే ఉంటుందని, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కు వర్తించదని తెలిపారు రవాణా శాఖ అధికారులు.